ఇంట్లో ఏం చేసినా కలిసి రావడం లేదా? ఈ చిన్న మార్పులతో అదృష్టాన్ని సొంతం చేసుకోండి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారికి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు లేదా అద్దె ఇల్లు మరియు కొత్త ఇల్లు కొన్నిసార్లు మనకు ఆర్థికంగా కలిసి రాదు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు పాటించాల్సిన కొన్ని పరిహారాలు చేయాలి. ముఖ్యంగా మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ద్వారం మాత్రమే కాదు, ఇది ఇంటికి రక్షణ కవచం వంటిది కాబట్టి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గుమ్మానికి పసుపు రాసి అందమైన ముగ్గులు వేయడం మరియు బియ్యపు పిండితో వేసే త్రిశూలం ముగ్గు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. అలాగే నరఘోష మరియు కనుదృష్టిని నివారించడంలో పటిక ఒక అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. సుమారు కేజీ పావు పటికను తీసుకుని దానిని నల్లటి వస్త్రంలో లేదా వెంట్రుకల తాడులో కట్టి ప్రధాన ద్వారం పైన వేలాడదీయాలి. ఇది బయట నుంచి వచ్చే చెడు శక్తుల్ని అడ్డుకొని ఆరోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇంకా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి సాంబ్రాణి మరియు గుగ్గిలం ధూపం ఎంతో ప్రభావవంతమైంది. తెల్ల ఆవాలు, బిర్యానీ ఆకు, లవంగాలు మరియు యాలకులు కలిపిన పౌడర్ ని ఆవు పిడికపై వేసి ఇల్లంతా ఆ పొగను చూపించాలి. ఈ సుగంధభరితమైన పొగ మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఈ ధూపాన్ని వేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. అలాగే ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కూడా పాజిటివిటీ వస్తుంది. ముఖ్యంగా తులసి మొక్కను ఇంటి ఈశాన్యంలో ఉంచడం వల్ల దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల గృహంలో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.